नमस्कार आदाब गुड ఈవినింగ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం సోమవారం నుంచి శుక్రవారం వరకు గెలిచిన ప్రతి ఛాంపియన్ ఈ రోజు తలపడబోతున్నారు సూపర్ సాటర్డే మెగా ఫైనల్ లో ఈ మెగా ఫైనల్ లో గెలిచినటువంటి విజేతకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల వారి ట్రోఫీ అండ్ ఈటీవీ అందిస్తున్న 50,000 రూపాయల నగదు బహుమతి ఎవరు గెలుచుకోబోతున్నారో సూపర్ సాటర్డే మెగా ఫైనల్ లో ఛాంపియన్ ఎవరో మనం తెలుసుకుందాం సో లెట్స్ స్టార్ట్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు మన మొదటి పార్టిసిపెంట్ శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ హాయ్ శ్రీకర్ వెల్కమ్ బ్యాక్ హాయ్ మ్యామ్ హౌ ఆర్ యు టుడే ఫైన్. ఈ రోజు నువ్వు ఛాంపియన్ గా ఇక్కడికి వచ్చావు ఒక కంటెస్టెంట్ గా కాదు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో నీ దమ్ ఎంత ఉందనుకుంటున్నావు ఏమో ఏమో ఇంకా డౌట్ ఉందా భవానీ గారు మీ అబ్బాయిలో ఇంకా కాన్ఫిడెన్స్ పెంచాలండి ఏం మాత్రం వేస్తే కాన్ఫిడెన్స్ ఏమాత్రం పెరుగుతుందంటారు మీరే చెప్పాలి. ఓకే నేను చెప్తా శ్రీకర్ లుక్ ఇట్ మీ స్ట్రైట్ కళ్ళ జోడులోంచి చూడు నువ్వు మేధావివి ఒక్కటే ఒక సీక్రెట్ కీప్ స్మైలింగ్ అండ్ యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్ ఓకే ఓకే. భవానీ గారు ఇది మామూలు మెగా ఫైనల్ కాదు ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్ కాబట్టి ఒక స్పెషల్ ఆల్ ది బెస్ట్ చెప్పిరండి ఆల్ ది బెస్ట్. శ్రీరంజని ఫ్రమ్ శ్రీకాకుళం విత్ మదర్ శ్రీదేవి శ్రీ 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 శ్రీరంజని స్వాగతం నువ్వు నీ ఎపిసోడ్ లో సూపర్ ఛాంపియన్ గా అవతరించావు ఫట సమాధానాలు చెప్పేసావు ఎవరు ఊహించినట్టు ఛాంపియన్ అయిపోయి వచ్చేసావు హౌ యూ ఫీలింగ్ టుడే గుడ్, ఫీలింగ్ గుడ్. ఫీలింగ్ వెరీ గుడ్ అని చెప్పచ్చు కదరా నేను అడిగినందుకు నాకు తెలీదు నాకు డౌట్ అనుకుంటూ కనిపిస్తారు చెప్పాల్సినవన్నీ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు ఏమంటారు శ్రీదేవి గారు అవును, మీ అమ్మాయిలో మొదటి నుంచి అదే ఉందా అంటే మామూలుగా ఉంటుంది, లాస్ట్లో విన్ అవుతుంది. మరి ఈ రోజు మీ ఆశీర్వచనాలు స్పెషల్ గా కావాలి ప్రత్యేకంగా కావాలి ఎందుకంటే మిగతా ఛాంపియన్స్ అందరితో తలపడబోతోంది ఒక స్పెషల్ ఆల్ ది బెస్ట్ చెప్పేయండి సో క్యూట్ వండర్ఫుల్ తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి అందరినీ మించిన ధీరుణ్ణి నేనే అనొస్తున్న శారదాపుత్రుడు ధీరాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఒకసారి ఆల్రెడీ ఆ పోడియం దగ్గర నుంచున్నావు ఒక్కసారి ఆల్రెడీ విన్నర్ అయ్యావు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి 100%. నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ మేడం. మీ అబ్బాయి ధీరజ్ పేరులో ధైర్యం ఉంది ఆ అబ్బాయి మీద మీకెంత కాన్ఫిడెన్స్ ఉంది ఉందని చెప్పాలని అనిపిస్తుంది కానీ లేదని కూడా చెప్పాలని అనిపిస్తుంది లేదు మేడం, 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పటి వరకు ఈ వారంలో వచ్చినటువంటి విన్నర్స్ అందరూ ఛాంపియన్స్ అందరూ తలపడిపోతున్నారు ఎవరిని తక్కువ అంచనా వేలా ఎస్ సో మీ అబ్బాయికి స్పెషల్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిరండి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ధీరాజ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి వస్తున్నటువంటి చైతన్య ప్రసన్న వదనంతో ఉన్న తల్లిని వెంట వేసుకుని వస్తున్నాడు లెట్ మీ వెల్కమ్ చైతన్య హాయ్ చైతన్య వెల్కమ్ బ్యాక్ Hi ma'am, హౌ ఆర్ యు టుడే I'm fine ma'am. డాక్టర్ గారు నమస్కారం మీ అబ్బాయి ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ముందు ఎపిసోడ్ లో ఎలా పర్ఫామ్ చేశాడు ఇప్పుడు ఎలా చేయగలుగుతాడు అనుకుంటున్నారు ముందు కన్నా బెటర్ గా పెర్ఫామ్ చేస్తాడు అనుకుంటున్నాను. ఏమైనా మాత్రలు వేసారా అలాంటి ముందు ఎపిసోడ్ విన్ అయ్యాడు కదా మేడం, మా కాన్ఫిడెన్స్ కంటిన్యూ అవుతుంది. ఆల్ ది బెస్ట్ యూ బోత్ అమ్మ స్పెషల్ ఆశీర్వచనాలు ఇచ్చేయండి ఆల్ ద బెస్ట్ అని. Thank you.
సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నాడు. పేరులో సమృద్ధంగా ధైర్యము పుష్కలంగా ఉంది. అతనే వరంగల్ నుంచి వస్తున్న సమృద్ధ్. సమృద్ధ్ అండ్ అరుణ్ జ్యోతి గారు, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. నమస్తే మేడం. హాయ్ సమృద్ధ్. Yes, ma'am. లాస్ట్ లో ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి అందరికి షాక్ ఇచ్చి సెంచరీ కొట్టి ఇక్కడికి వచ్చేసాం. నువ్వెంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? Yes, ma'am. I'm confident. ఏముంది మేడం, కొత్త రౌండ్స్ ఉన్నాయి. లాస్ట్ లో ఒక్క క్వశ్చన్ తోనే కొట్టేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఈసారి లీడ్ వదలద్దు, ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు. ఓకే Okay, ma'am. అమ్మ అరుణ్ జ్యోతి గారు, మీ బాబు అంతకు ముందు చేసిన పెర్ఫార్మెన్స్ తో మీరే కంగు తిన్నారు. మరి ఈ రోజు మీ బాబు అందరినీ కంగు తినిపిస్తాడా? చేయాలనుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ యూ అమ్మా. మరి స్పెషల్ విషెస్ ఇచ్చేసిరండి. నలుగురు అబ్బాయిలు ఒకే ఒక అమ్మాయి. పోటీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. గుడ్ లక్ టు యూ ఆల్. పంచ్ పటాకాస్, ఆర్ యు రెడీ ఫర్ యువర్ ఫస్ట్ రౌండ్? Yes, ma'am. Yes, ma'am. Let's start our first round. Punch Pataka. పంచ్ పటాకాలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరి ప్రశ్న వాళ్ళకే. ఇది బజర్ రౌండ్ కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ పంచ్ పటాకాలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ నుంచి సరైన సమాధానం ఎంచుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్స్ హెల్ప్ లైన్ మీరు లైఫ్ లైన్ గా వాడుకోవచ్చు. శ్రీకర్, Yes, ma'am. నీతో స్టార్ట్ చేస్తున్నాను. యువర్ క్వశ్చన్, సారే జహా సే అచ్చా ఈ గీతానికి సంగీతం సమకూర్చింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ ఎల్ సుబ్రహ్మణ్యం, బి జాకీర్ హుసేన్, సి పండిట్ రవిశంకర్, డి హరిప్రసాద్ చౌరాసియా. Ma'am, my mother said. అమ్మా ఎక్కడ? భవానీ. నాకు తెలియదు. Ma'am, pass. పాస్. ఎవరు రాస్తారో చెప్పగలవా? మహమ్మద్ ఇక్బాల్. అమ్మ అది చెప్పగలిగారు, గట్టిగా చెప్పండి. అహ్మద్ ఇక్బాల్. అమ్మ చెప్పారు మహమ్మద్ ఇక్బాల్ రాశారని, కానీ సంగీతం సమకూర్చింది ఎవరో తెలియదు. శ్రీకర్ ఆన్సర్ నేను చెప్పేస్తా, బట్ బిఫోర్ దాట్ కెన్ యూ సింగ్ సారే జహా సే అచ్చా ఫర్ మీ? 1 2 3 గో. సారే జహా సే అచ్చా హిందోస్తా హమారా హమారా సారే జహా సే అచ్చా. ఈ పాటకి సంగీతం సమకూర్చింది ప్రముఖ సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్. ఆల్రైట్ శ్రీకర్, యు ఆర్ విత్ 0. శ్రీరంజని ఫ్రమ్ శ్రీకాకుళం. శ్రీ రెడీ? పాంచ్ పటాకాలో నీ ప్రశ్న. మన దేశానికి చెందిన సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏమిటి? నీకు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆప్షన్ ఏ పద్మశ్రీ, ఆప్షన్ బి పద్మభూషణ్, ఆప్షన్ సి పద్మవిభూషణ్, ఆప్షన్ డి భారత్ రత్న. Padma Bhushan. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ అనుకుంటున్నావు శ్రీరంజని. ఆర్ యు వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్? అమ్మ హెల్ప్ లైన్ అవసరం లేదా? I don't want. ఐఎమ్ సారీ, పద్మభూషణ్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. పద్మవిభూషణ్ మన దేశంలో 2వ అత్యున్నత సివిలియన్ పురస్కారం. ధీరజ్ ఆఫ్ హైదరాబాద్, ఆర్ యు రెడీ? Yes. పాంచ్ పటాకాలో నీ ప్రశ్న. ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? నీ ఆప్షన్స్: ఏ 1920, బి 1930, సి 1940, డి 1945. Mother said. ధీరజ్ కి అమ్మ కావాలి. నో ఐడియా. ధీరజ్ అమ్మకి సమాధానం తెలీదు, నువ్వే చెప్పాలి. 1930 అనుకుంటున్నాను. వాట్ డూ యు వాంట్ టు డు? గో అహెడ్ విత్ ది ఆన్సర్. Yes, ma'am. దాండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం 1930 is the right answer. రైట్ చైతన్య, పాంచ్ పటాకాలోని ప్రశ్న. ఏ రంగంలో కృషి చేసినందుకు గాను రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తారు? ఆప్షన్ ఏ సైన్స్, బి లిటరేచర్, సి వ్యవసాయం, డి సినిమా. Mother's help, ma'am. అమ్మా ఎక్కడున్నారు? ఇక్కడ. డి సినిమా. D cinema fix, ma'am. That is the right answer. Samruddh, ఇప్పుడు నీ అవకాశం. Here comes your question. మానస్ సరోవర్
రక్షస్థల్ ఈ సరస్సులు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్స్: ఏ భూటాన్, బి లడాక్, సి టిబెట్, డి కశ్మీర్. మదర్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి అని కోరుకుంటున్నాడు అరుణ్ జ్యోతి గారు. కాశ్మీర్. కశ్మీర్ అని అమ్మ అనుకుంటోంది. సమృద్ధ్, ఏం ఆన్సర్ ఇస్తావు? కాశ్మీర్. మానసరోవర్, రక్షస్థల్ కశ్మీర్ లో లేవు, అసలు మన దేశంలో లేవు. టిబెట్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఆల్రైట్, పంచ్ పటాకా పూర్తయిపోయింది. 5 రాకెట్లా దూసుకెళ్లిపోయారు. ఎవరి స్కోర్స్ అంతా తెలుసుకునే టైం. ధీరజ్ ఆఫ్ హైదరాబాద్ 10 పాయింట్స్, చైతన్య ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్, శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ 0, శ్రీరంజని ఫ్రమ్ శ్రీకాకుళం -5, సమృద్ధ్ ఫ్రమ్ వరంగల్ -5. మరి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ లోకి. చిత్రం ద పిక్చర్. ఇక్కడ నేను మీకు 3 పిక్చర్లు ఇస్తాను. ప్రతి పిక్చర్ కి ఒక ప్రశ్న ఇస్తాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలిగితే +10, రాంగ్ ఆన్సర్ ఇస్తే -5. హియర్ కమ్స్ యువర్ పిక్చర్ నెంబర్ 1. జాగ్రత్తగా చూడండి. ఈ చిత్రంలోని పంటని పండించడంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ధీరజ్. బ్రెజిల్. అదేమిటి? షుగర్ కేన్. షుగర్ కేన్, బ్రెజిల్ అనుకుంటున్నాం. ధీరజ్, that's the right answer. +10 there. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్. రైట్, మీ ప్రశ్న: ఈ ఫోటోలోని పంటని ఉత్పత్తి చేయడంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది? శ్రీకర్. 3rd. 3వ స్థానంలో ఉంది అనుకుంటున్నాం. మొదటి 2 స్థానాల్లో ఎవరున్నారు? తెలియదు. మరి 3 అని ఎందుకు డిసైడ్ చేసావు? ఎక్కడో చదివాను. 3rd place is the wrong answer. 2nd place is the correct answer. And 1st place లో ఉంది చైనా. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎక్కువ గోధుమలు పండించే దేశం. ఆల్ రైట్, 3వ పిక్చర్ చిత్రం ద పిక్చర్ లో మీ స్క్రీన్ పై. వాహ్, చిత్రంలో మీరు చూస్తున్నది పత్తి పంట, అంటే కాటన్. సాధారణంగా పత్తి పంటని కొలవడానికి ఒక ప్రత్యేకమైన కొలమానం ఉంది, యూనిట్ ఆఫ్ మెజర్. దాన్ని ఏమంటారు? క్వింటాళ్ళు, టన్నులు, కేజీలు, ఇది మామూలే. అది కాకుండా పత్తి పంటకి ప్రత్యేకంగా ఒకటి ఉంది. Nobody is trying. Time up. దాన్ని బేల్స్ అంటారు. ఇన్ని బేల్స్ లో, అన్ని బేల్స్ లో అంటారు. ఈ 2వ రౌండ్ తర్వాత ఎవరి స్కోర్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ధీరజ్ ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నా. వెన్ చైతన్య ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్, శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ -5, శ్రీరంజని ఫ్రమ్ శ్రీకాకుళం -5, సమృద్ధ్ ఫ్రమ్ వరంగల్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ లోకి. ముచ్చటగా 3వ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో పదాలతో మీరు ఆడుకోవాలి. మేము మీకు ఒక పదం ఇస్తాం, ఆ పదంలో అక్షరాలు ఉంటాయి. అక్షరాలకు సంబంధించిన క్లూ నేను ఇస్తాను. ఒక్కొక్క అక్షరం రివీల్ చేస్తాను. మొట్టమొదటి అక్షరం రివీల్ చేయగానే మీరు కనుక గెస్ట్ చేసినట్టయితే మీకు 50 పాయింట్స్ వస్తాయి. 2వ అక్షరం రివీల్ చేసిన తర్వాత ఆ క్లూని బట్టి మీరు ఆన్సర్ చెప్పినట్టయితే మీరు గెలుచుకుంటారు 40 పాయింట్స్. ఒకవేళ 3వ అక్షరానికైతే 30, 4వ అక్షరానికైతే 20, అండ్ 5 లాస్ట్ అక్షరం రివీల్ చేసిన తర్వాత అయితే 10 పాయింట్స్ గెలుచుకుంటారు. హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ వర్డ్. 10 అక్షరాలున్న పదం స్క్రీన్ పై ఉంది. దీనికి సంబంధించి మొదటి అక్షరం రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్నటువంటి క్లూ: అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. $50 పాయింట్స్ కి నోబడీ ఈస్ ట్రైయింగ్. టైమ్ అప్. 40 పాయింట్స్ కి మీ నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 2. 40 పాయింట్స్. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ధీరజ్. ప్రిడిక్షన్.
Can you please spell it for us? PREDICTION. Prediction is the right answer, Dheeraj. లిటరేచర్ రౌండ్ లో మీ నెక్స్ట్ పదం రెడీగా ఉంది. గైస్ గెట్ రెడీ. ఈసారి మీకు ఇస్తున్న పదంలో 13 అక్షరాలు ఉన్నాయి. 13 అక్షరాలున్న పదం స్క్రీన్ పై. ఈ పదానికి సంబంధించి ముందు ఒక అక్షరం రివీల్ చేస్తున్నాను. దట్ ఈస్ నా ఫేవరెట్ లెటర్ నంబర్ 6. మీకు ఇస్తున్నటువంటి క్లూ, అబ్బా మర్యాదలతో చంపేకండి. $40 కి మరొక లెటర్ రివీల్ చేసేద్దాం. లెటర్ నంబర్ 3. మర్యాదలతో చంపేకండి బాబోయ్. $30 కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ గో ఫర్ లెటర్ నంబర్ 13. మర్యాదలు బాగా ఎక్కువైపోతే కలిగేది. 30 పాయింట్స్. 20 పాయింట్స్ కి మీకు మరొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 1. మర్యాదలు బాగా ఎక్కువైపోతే కలిగేది. శ్రీకర్. Embarrassment. శ్రీకర్, స్పెల్ ఎంబారాస్మెంట్ ప్లీజ్. EMBARRASSMENT. That's the right answer, Shrikar. మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పదంలో 9 అక్షరాలు ఉన్నాయి. 9 అక్షరాల ఆ పదం. మరి దీనికోసం మొదటి అక్షరం రివీల్ చేస్తున్నాను. I have letter number 4. కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన క్లూ ఇచ్చేస్తున్నాను. మనిషి రూపంలో మనీ పర్సు. 50 పాయింట్స్ కి. సారీ, టైమ్ అప్ దే. 40 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేసేస్తున్నాను. లెటర్ నంబర్ 2. మరి ఇప్పుడు చెప్పండి, మనిషి రూపంలోనే మనీ పర్స్. $40 పాయింట్స్ కోసం ట్రై చేస్తున్నారు. somebody going for it? 30 పాయింట్స్ కోసం మరొక లెటర్ రివీల్ చేసేద్దాం. లెట్స్ గో ఫర్ our లెటర్ నంబర్ 5. సమృద్. Bracelet. బ్రేస్లెట్ స్పెల్లింగ్ చెప్పు. BRAASLETT. 9కి నువ్వు ఇచ్చిన స్పెల్లింగ్ కుదరలా, అర్థము కుదరలా. సారీ సమృద్, -5. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ లెటర్. 20 పాయింట్ల కోసం మరొక లెటర్ మీకోసం ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ గో ఫర్ లెటర్ నంబర్ 7. మనిషి రూపంలో మనీ పర్స్. 20 పాయింట్స్ దే. రివీల్ చేసేస్తున్నాను. వన్ లాస్ట్ లెటర్ దట్ ఐ కెన్ రివీల్. 10 పాయింట్స్ రావచ్చు. లెటర్ నంబర్ 1. శ్రీకర్, ఆన్సర్ చెప్పి లెక్కేసు. 5, 4, 3, 2 and 1. Shrikar, can you give the answer? Sorry, -5. ఇక నేను చెప్పేక తప్పదు. అమ్మలు ఎవరైనా చెప్తారా? ట్రెజరర్. ఓకే, లిటరేచర్ కంప్లీట్ అయిపోయింది. మన స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ధీరజ్ ఫ్రమ్ హైదరాబాద్ లీడింగ్ విత్ 60 పాయింట్స్. శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. చైతన్య ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్. శ్రీరంజని ఫ్రమ్ శ్రీకాకుళం -5. సమృద్ ఫ్రమ్ వరంగల్ -10. So let's get into our last and decisive round. Run Raja Run. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు ఉన్నాయి. 5 బజర్ క్వశ్చన్స్, నో మల్టిపుల్ చాయిసెస్. మీరు కేవలం ఆన్సర్ గెస్ చేయాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 20 పాయింట్లు. రెండో ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 40 పాయింట్లు. మూడో ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 60 పాయింట్లు. నాలుగో ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 80. ఐదో ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 100 పాయింట్స్ మీరు సంపాదించుకోవచ్చు. కానీ మతలబ్ ఏంటంటే ప్రతి ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే ఆ ప్రశ్నకు ఉన్నటువంటి వాల్యూలో సగం మార్కులు కోసేయడం జరుగుతుంది. ఆల్ రైట్?
అంటే 20లో -10, 40లో -20, 60లో -30, 80లో -40, 100లో -50 అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎంత అవకాశం ఇస్తుందో అంత దిగజారుస్తుంది కూడా. జాగ్రత్తగా ఆడండి. రన్ రాజా రన్లో 20 పాయింట్లకి మీ మొదటి ప్రశ్న. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? శ్రీరంజని ఫ్రమ్ శ్రీకాకుళం. Godavari. Godavari is the right answer. 20 points there. Wrong Raja run లో 40 points కి మీ సెకండ్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -20. ఆన్సర్ తెలిస్తే రిస్క్ తీసుకోండి, తప్పు లేదు. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రచించారు? శ్రీకర్. Turjati. Turjati is the right answer. You are into the second lead, శ్రీకర్. 50 పాయింట్లు వచ్చేసాయి. ధీరజ్ దగ్గరగా వచ్చేస్తున్నాడు. శ్రీకర్ చూసుకో. ధీరజ్ యు ఆర్ విత్ 60, శ్రీకర్ యు ఆర్ విత్ 50. శ్రీరంజని అండ్ చైతన్య దగ్గరగా ఉన్నారు మీ ఇద్దరు. కానీ థర్డ్ ప్లేస్ కి కాదు, మొదటి ప్లేస్ కి గురి పెట్టాలి. ఆల్ ద బెస్ట్ యూ. సమృద్ధ్ -10 ని 100 చేసుకుందామని చూస్తున్నావా బాబు? లాస్ట్ రౌండ్ లాగా గెలిచేద్దామని చూస్తున్నావా? ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మైనస్. మూడో ప్రశ్నకు వెళ్ళిపోతున్నావు రన్ రాజా రన్ లో. ఇది మీకు ఇస్తుంది 60 పాయింట్. రెడీ? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద కాలు మోపిన సమయంలో అమెరికాకి అధ్యక్షుడు ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద కాలు మోపిన సమయంలో who was the president of America? అరవై పాయింట్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 60, రాంగ్ ఆన్సర్ చెప్తే -30. హూస్ రెడీ టు టేక్ దట్ రిస్క్? టైమ్ అప్. ఎవరు చెప్పలేకపోయారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. ఇప్పుడు రాబోయే ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఆటని ఇలా తిప్పేసే ప్రశ్న. 80 పాయింట్లు వస్తాయి. 80 పాయింట్స్ కోసం ఆడేటువంటి ఈ ప్రశ్నలో ఎవరు ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే వాళ్ళు లీడ్లోకి వెళ్ళిపోతారు, ఇంక్లూడింగ్ సమృద్ధ్. ఎందుకంటే నువ్వు -10లో ఉన్నావు. 80 పాయింట్స్కి ఈ ప్రశ్న నువ్వు చెప్పావంటే నీ స్కోర్ అవుతుంది 70. దట్ విల్ టేక్ యూ టు ది లీడ్ పొజిషన్. ధీరజ్, నువ్వు ఆల్రెడీ 60లో ఉన్నావు. యూ విల్ బీ ఇన్ ద సూపర్ లీడ్. చైతన్య, నీ దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి. నువ్వు చెప్తే యూ విల్ బీ 90. శ్రీరంజని, నీ దగ్గర 15 ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చెప్తే నీ స్కోర్ ఎంత అవుతుంది? 95. శ్రీకర్, నీ దగ్గర 50 ఉన్నాయి. నీ స్కోర్ ఎంత అవుతుంది? 130. 130. ఆల్ ది బెస్ట్ టు యు ఆల్. Yes. రెడీ? Yes, ma'am. Here comes the question for 80 points. మీ ప్రశ్న. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి సమీపంలో ఉన్న హార్బర్ పేరేమిటి? And I see the buzzer going. ధీరజ్. Sydney Harbour. సిడ్నీ నగరానికి సమీపంలో ఉన్న హార్బర్ పేరు. సిడ్నీ హార్బర్ పేరు. Sydney Opera House. ధీరజ్, ఐఎమ్ సారీ. ది రాంగ్ ఆన్సర్. -40. 60 నుంచి 40 వెళ్ళిపోయాయి. ధీరజ్, లీడ్లో ఉన్న నువ్వు 20కి వచ్చేసావు. యూ హ్యావ్ టేకెన్ అ రిస్క్, విచ్ ఇస్ అ గుడ్ పాయింట్, బట్ దట్స్ అ రాంగ్ ఆన్సర్. ఈ హార్బర్ పేరు డార్లింగ్ హార్బర్. డార్లింగ్స్. ఈరోజు ఈ సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని తేల్చేటువంటి ప్రశ్న. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీని అందించే ప్రశ్న. ఈటీవీ అందించే 50,000 రూపాయలని మీకు అందించే ప్రశ్న. 100 పాయింట్లు మీకు అందించే ప్రశ్న. ఎవరు సరైన సమాధానం చెప్తే వారిదే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ. ఎవ్రీబడి హ్యాస్ ఎ ఛాన్స్. శ్రీకర్, 100 పాయింట్స్ తెస్తే 150 ని స్కోర్ అండ్ యూ విల్ బి విన్నింగ్. శ్రీరంజని, 100 పాయింట్స్ వస్తే 115 తో యూ విల్ బి విన్నింగ్. ధీరజ్, 120, 100 యాడ్ చేస్తే 120 తో యూ విల్ బి ద ఛాంపియన్. చైతన్య, 110 అండ్ యూ విల్ బి ద ఛాంపియన్. సమృద్ధ్, -10లో ఉన్నావు. 90.
90కి వస్తే యూ విల్ బి ద ఛాంపియన్. గైస్, ఎవ్రీబడి హ్యాస్ అ ఛాన్స్. డోంట్ లూజ్ హోప్. మామ్స్ ప్రేయర్స్ ఆన్. ఎవరికి ప్రార్థనలు చేసుకుంటారో చేసేసుకోండి. గైస్, ఐస్ అండ్ ఇయర్స్ హియర్, హ్యాండ్స్ ఆన్ ది బజర్స్. ఆల్ ది బెస్ట్ టు యూ. రిలాక్స్ యువర్ సెల్ఫ్. టుడేస్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్ క్వశ్చన్, విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్, 100 మార్కుల క్వశ్చన్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ, 50,000 రూపాయల ప్రైజ్ మనీ అందించే క్వశ్చన్. Here it goes. 1 is equal to 5, 2 is equal to 15, 3 is equal to 25, 4 is equal to 35. 5 enta? Shrikar. 45. Shrikar. Ma'am, one question. I'm sorry, Shrikar. 45 is the wrong answer. 35. Minus 50. జాగ్రత్తగా వినలేదు. 1 is equal to 5. So 5 is equal to 1. It's a small logic there. ముందే చెప్పాము 1 is equal to 5. So that's okay. ఈ రోజు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ధీరజ్ ఫ్రమ్ హైదరాబాద్. Wonderful, Dheeraj. Let's join for celebrations. Come on, Sharad garu. Well, this is super exciting. Idi Super Saturday Mega Finals. Dheeraj from Hyderabad. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ అందుకోబోతున్నాడు. ఈటీవీ అందించే 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా అందుకోబోతున్నాడు. ఈ చిత్రం చూడండి. 220 పాయింట్లతోటి ఆల్రెడీ రికార్డ్ సాధించాడు ఒకసారి. బట్ అదే వ్యక్తి 20 పాయింట్లతోటి ఫైనల్ విన్నర్ అయ్యాడు. అది కూడా రికార్డే. హైయెస్ట్ నీదే, లీస్ట్ నీదే. కంగ్రాచులేషన్స్. సూపర్ సాటర్డే మెగా ఫైనల్ విజేతకి ఈటీవీ అందిస్తుంది 50,000 రూపాయల ప్రైజ్ మనీ. కంగ్రాచులేషన్స్. అండ్ ద ప్రౌడ్ మూమెంట్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ. కంగ్రాచులేషన్స్. నవ్వడం మా ఇంట వంట లేదు. చెప్పు, మీ అమ్మకి అంకితం ఇచ్చేసావా ఏంటి? ఏంటిగా? అవును. శారద గారు, మీ అబ్బాయి ఛాంపియన్, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? చాలా హ్యాపీగా ఉంది మేడం. బట్ దీంట్లో 50% లక్లోనే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే స్కోర్ ఇంకా చెయ్యొచ్చు అనిపించింది. బట్ గేమ్ కూడా టఫ్ అనిపించింది నాకు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఈ పెద్దోళ్ళు ఎంత వచ్చినా తక్కువే. నో మేడం. అండ్ ధీరజ్ హైయెస్ట్ ఆన్సర్స్ చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక్క క్వశ్చన్ రాంగ్ చెప్పడం వల్ల వెనక్కి వెళ్ళడమో, లేకపోతే శ్రీకర్ ఆల్సో, అందరూ హైయెస్ట్ ఆన్సర్స్ చెప్పారు కానీ స్కోర్ మాత్రం పరిగెత్తలేకపోయింది. ధీరజ్, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. అసలు ఇది వస్తుంది అనుకోలేదు. బట్ గాడ్స్ గ్రేస్ మన ఇదంతా టైం. 220 పాయింట్లతోటి హైయెస్ట్ రికార్డు నీదే, 20 పాయింట్లతోటి విన్ అయిన లీస్ట్ రికార్డు నీదే. దీనికి సమాధానం ఫేట్. ఫేట్. నాది ఫేట్. 2 రికార్డులు చూసిన నాది ఫేట్. శ్రీకర్, చైతన్య, శ్రీరంజని అండ్ సమృద్, మీరు కూడా నిజమైన ఛాంపియన్స్. యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. Interesting, exciting. Education plus entertainment is equal to excitement. Super Saturday Mega Finals ఈ రకంగా ముగిసింది. తిరిగి మరికొంతమంది ఛాంపియన్స్ తో మేము మిమ్మల్ని కలుసుకుంటాం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో. Until then, bye bye from all of us.